మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృప కలిగిన దేవుడు మీ అందరికీ తోడయుండి సర్వసత్యములోనికి నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా, భయపడకుము, నేను నీకు కేడుము, నీ బహుమానము అత్యధిక మొగునని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని పిలుపు మేరకు ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి అబ్రాముతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువులు చుట్టూతా ఉన్నప్పటికీ కూడా ఆ శత్రు భయములో ఏమాత్రము కూడా బలహీనపరచబడకుండగా దేవుడే అబ్రహాముని కాపాడుకుంటూ అబ్రహామును బలపరుస్తూ ఉన్నాడు, అబ్రహామును ధైర్యపరుస్తూ ఉన్నాడు. అక్కడ లేఖనాలు మనం చూసుకున్నట్లయితే, అబ్రామా, భయపడకుము, ధైర్యపరుస్తున్నారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారిని చూసి భయపడకుము, నేను నీకు కేడము. దేవునికి స్తోత్రం. నేను నీకు కేడము అని అబ్రహాముతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యములో ఒక చక్కటి మాట చూస్తున్నాం. నేను నీకు కేడము. కేడము అంటే ఒక డాలు లాంటిది అన్నమాట అండి. అంటే డాలు అన్నది రౌండ్గా ఉంటుంది. కేడం అన్నది మాత్రం మెడ మొదలుకుని అరికాల వరకు ఉండేటువంటి ఒక పరికరం లేదా ఒక ఆయుధంలో సంరక్షక వస్త్రాల్లో ఒకటి, సంరక్షక ఆయుధాల్లో ఒకటి అన్నమాట అండి. అది పైనుంచి 2 అడుగులు వెడల్పుగా ఉండి కింద వరకు కూడా ఉండేటువంటి ఒక చక్కటి పరికరం. ఆ కేడను పట్టుకునే ఈ యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. డాల్ అన్నది చుట్టూ ఉంటుంది చిన్నగానే. కేడం అన్నది మెడ మొదలుకొని పాదాల వరకు ఉండేది. మనం లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క బందోబస్తుకి వెళ్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర మనం చూస్తుంటాం. ప్లాస్టిక్తో చేయబడ్డటువంటి ఒక పరికరం. అవతల వ్యక్తులు రాళ్ళు విసిరినా లేకపోతే ఇంకోటి ఏది విసిరినా వారికి నేరుగా వారి మీదకి రాకుండా వారు దాన్ని అడ్డు పెట్టుకోవడం వల్ల ఆ రాళ్ళైనా ఇంకొకటైనా వచ్చి ఆ కేడుమునికి తగిలి కింద పడతాయి. కనుక దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నదని, నేను నీకు కేడము, డాల్ లాంటి వాణ్ణి, కేడము లాంటి వాణ్ణి. శత్రువు నిన్ను చంపాలంటే, హాని చెయ్యాలంటే నన్ను దాటి రావాలి. దేవునికి స్తోత్రం. శత్రువు నీ దగ్గరికి హాని చేయడానికి రావాలంటే తప్పనిసరిగా నన్ను దాటి రావాలి. ఎందువల్లంటే నేను నీకు కేడుముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలారా, దేవుడే మనకు కేడుమై ఉన్నారు. దేవుడు ఆయన మనల్ని ఎప్పటికప్పుడు శత్రు భయములన్నిటిలో నుండి, అపవాది యొక్క కుయుక్తులన్నిటిలో నుండి కేడుమై ఉన్న దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక మనకు తెలుసు, యుద్ధానికి వెళ్ళేవాడు తలకి శిరస్త్రాణం, కవచం, అలాగే డాలు, ఖడ్గం పట్టుకుని వెళ్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క సంరక్షక వస్త్రాల్లో ఉపయోగించేదే ఆ యొక్క కేడము. కనుక దేవుడు మనకి కేడముగా ఉన్నప్పుడు
ఏమంటే ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి ఎక్కడి వరకు వస్తాయంటే ఆయన మనకి అడ్డుగా ఉన్నాడు కనుక అవి మన వరకు చేరకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనకి సపోర్టు, ఎప్పటికప్పుడు ఆయన మనల్ని కాపాడుతూ, ఎప్పటికప్పుడు ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. కనుక దావీదు అబ్రాహాముతో ప్రభు అన్నాడు, నేను నీకు కేడము కనుక భయపడకు. దేవుని ప్రియులారా, దేవుడు మనకి కేడముగా ఉంటే మనం రక్షింపబడతాం. దేవునికి స్తోత్రం. కీర్తనలు 18వ కీర్తన 35వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. దావీదు అనుభవాల్లో మాట్లాడుకుంటూ శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తప్పించబడినప్పుడు దేవుడే నన్ను తప్పించాడు అని విశ్వాసమించి చక్కగా ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. మనకి పైన హెడ్డింగ్లో కనపడుతుంది, అతని శత్రువులందరి చేతుల్లో నుండి, సౌలు చేతుల్లో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లనెను అనే పదం అక్కడ మనం చూస్తున్నాం. కనుక అపవాది లేకపోతే శత్రువు చేతుల్లో నుండి, రాజు సౌలు రాజు చేతుల్లో నుండి నేను తప్పించబడ్డానంటే అది నా గొప్పతనం కాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక శత్రువుల బారిన పడకుండా, సౌలు రాజు చేతిలో పడకుండా, సైన్యం చేతిలో పడకుండా దేవుడు దినదినము నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. నా దీపమును వెలిగించేవాడు ఆయన నన్ను బలపరిచేవాడని, ఆయన నా ఎడలో తన కృపను కనుపరుస్తూ ఉన్నాడని చక్కగా మాట్లాడుకుంటూ దేవాది దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటే నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నేను క్షేమంగా ఉన్నానంటే, నాకు కాపుదల దొరికిందంటే, నేను భద్రంగా ఉండగలిగే ఉన్నానంటే అది నా బలాన్ని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, కేవలము కేడుమై ఉన్న దేవా నువ్వు నాకు ఎలా ఉన్నావో తెలుసా, రక్షించే కేడుమలో ఉంటూ నువ్వు నన్ను దినదినము కూడా కాపాడుకుంటూ వస్తున్నావు అని దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించావు గనుక శత్రువుల చేతుల్లో పడకుండా నేను రక్షించబడ్డాను. చూసారా, దేవుడు తన భక్తులకి ఎప్పుడు కేడుము వలె ఉంటాడు. ఆయన అంటే కాపాడేవాడుగా ఉంటాడు. ఆయన రెక్కల కింద మనకి ఎప్పుడు కూడా ఆశ్రయము కలదు. గనుక దేవాది దేవుని యందలి విశ్వాసం నుంచి ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోతున్న వారందరికీ దేవుడు కేడముగా ఉండి మనల్ని కాపాడతాడు. మరొక్కసారి శత్రువు మన దగ్గరికి రావాలంటే, మనల్ని ముట్టాలంటే, లేకపోతే దాడి చేయాలంటే మన దగ్గరికి వచ్చేదానికి ముందుగా కేడాన్ని దాటి రావాలి. కేడమై ఉన్న దేవుణ్ణి దాటి రావాలి. సాధ్యమా? అసాధ్యం. ఎందువల్లంటే కేడమై ఉన్న దేవుణ్ణి దాటి ఎవరు రాలేరు కదా. అంతటి అద్భుతమైనటువంటి కాపుదల దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, అందుకే అబ్రాహాముతో ప్రభు అన్నాడు, నువ్వు పరదేశంలో ఉన్నావు, లేకపోతే నీ ప్రయాణం అంతట్లో కూడా నీ చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ కూడా భయపడకు, నేను నీకు కేడముగా ఉంటాను, నీ శత్రువులందరి చేతుల్లో పడకుండా నేను సంరక్షిస్తాను, కాపాడుతాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ బహుమానం అత్యధికమవుతుంది. ఎందువల్లంటే నేను నీకు కేడముగా నేను భద్రపరుస్తున్నాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దావీదు యొక్క జీవితంలో రక్షణ కేడముగా ఉన్నావని ప్రభువుని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో కీర్తనలు 5వ కీర్తన ఒకసారి మనం చూసుకున్నట్లయితే, దేవుని ప్రియులారా 12వ వచనం చూడండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడముతో కప్పినట్లు.
అంటే బాణాల వర్షం కురిపించినప్పుడు అంటే కేడెం ఇలా అడ్డు పెట్టుకుంటే ఆ బాణాలన్నీ ఆ కేడెముక గుచ్చుకుంటాయి, కానీ కేడెము లోపల ఉన్నవాడికి హాని జరగదు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు చక్కటి మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు, సంతోషిస్తారు. ఎందువల్లంటే కేడమై ఉన్న దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడని ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతిస్తారు. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు రక్షణ కేడమై ఉన్నాడు. కనుక దేవుని యందల విశ్వాసం ఉంచే వారిని ఆయన అప్పటికీ కూడా విడిచిపెట్టరు. రెండవది 144వ కీర్తన 2వ వాక్యం మనం చూసుకున్నట్లయితే 144వ కీర్తన 2వ వాక్యం, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడుము, నేను ఆశ్రయించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ చూస్తున్నాం, తప్పించే దేవుడు కేడముగా ఉన్నాడు. నేను ఆయనను ఆశ్రయించి ఉన్నాను గనుక ఆయన నన్ను తప్పించాడు, ఆయన నన్ను కాపాడారు, ఆయన నన్ను బలపరిచారు అని దేవుని యందలి సంతోషిస్తూ ఉన్నాడు దావీదు. రక్షణ కేడముగా ఉంటాడు ప్రభు, తప్పించే కేడముగా ఉంటాడైనా. అందుకనే వాక్యంలో చూస్తున్నాం, నా కేడము నేను ఆశ్రయించిన వాడు. నేను ఆశ్రయిస్తున్న దేవుడు నా కేడము గుండి ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలాగైతే చేర్చుకుంటాదో, తన యందు విశ్వాసం ఉంచిన వారిని అందరూ ఆయన చేర్చుకుని ఆయన దయతో కప్పే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద మనం అందరం ఆధారపడదాం. ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ఎడబాయేవాడు అసలే కానే కాదు. కనుక సహాయకరమైనటువంటి కేడమును అందిస్తున్న దేవుని యందలి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ఇదనం ప్రభు మనకిస్తున్న వాగ్దానం, నేను నీకు కేడమునై ఉన్నాను అని. కనుక అబ్రహామును కాపాడిన దేవుడు, దావీదును కాపాడిన దేవుడు, భక్తులందరినీ కాపాడిన దేవుడు, ఆయన నీకు కూడా కేడముగా ఉండి నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ బలహీనతలు నిన్ను తప్పించుకుంటూ నీకు క్షేమాన్ని, భద్రతని, కాపుదలను ఇవ్వడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. కనుక అట్టి దేవాది దేవుని యందు పూర్ణ మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ నిండు మనసుతో ఆయన మీద ఆధారపడి విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితంలో దేవుడు సూరకార్యాలు జరిగిస్తారు. కనుక కేడముగా ఉన్న దేవుని యందలి విశ్వాసం ఉంచండి. కృపలో మనం ముందుకు సాగిపోదాం. దయగలిగిన దేవుడు మనందరికీ తోడు ఉండి సహాయం చేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, నేను నీకు కేడుమునై ఉన్నానని సెలవిచ్చాను అయా. దయతో కప్పే దేవుడువు, రక్షణను అందించే దేవుడువు, సహాయం చేసే దేవుడువు, తప్పించే దేవుడువు అయ్యా. అబ్రాహాముతో నేను నీకు కేడము అని మీరు సెలవిచ్చినట్టుగా అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచిన మా అందరికీ మీరు కేడముగా ఉండి దినదినం మమ్మల్ని కాపాడుతూ తప్పిస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విని అందరైతే నీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారందరికీ కేడముగా ఉండి కాపాడమని ప్రార్థిస్తూ ఈ వర్తమానాలు బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామము ధరి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.